క్యూనే న్యూస్ కు స్వాగతం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విష జ్వరాలు నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వ్యాప్తి చెందుతున్నాయి. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. దీనిపై ఫిర్యాదు ఎవరికి చేయాలో తెలియక, ఒకవేళ తెలిసినా పట్టించుకున్న నాథుడే లేడు. చేస్తాము చూస్తాను అని చెప్పడమే కానీ నిజంగా దీనిపై చర్యలు తీసుకునే అధికారులే కరువయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్ వెలసిన అవి కేవలం చూపుకు మాత్రమే పరిమితమయ్యాయి. డ్యూటీ డాక్టర్లకు, కంపౌండర్స్కి, నర్సులకు కనీస పరిజ్ఞానం లేదని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. డబ్బులు మాత్రం కార్పొరేట్ స్థాయిలో దోచుకుంటున్నారు. సిరితో వచ్చిన బాధితులను లైఫ్ ఇస్తామంటూ ఆశ చూపించి వారి డబ్బులను గంగలో కలుపుతున్నారు. మామూళ్లతో అధికారుల అధికారాన్ని కప్పివేస్తున్నారనే వాదన కూడా ఎంతవరకు నిజమో తెలియజేయాల్సి ఉంది. కార్పొరేట్ అని చెప్పుకుంటున్న ఆసుపత్రుల బిల్లులు కట్టడం కోసం ప్రజలు వారి నగలను తాకట్టు మరియు వడ్డీలకు డబ్బులు తీసుకుని కట్టి పేషెంట్లను ఇంటికి తీసుకువెళ్తున్న పరిస్థితి. ఒక్కో హాస్పిటల్లో ఒక్కో విధంగా ఫీజులను తీసుకుంటూ ప్రజల డబ్బులను దోచుకునే పరిస్థితి నెలకొని ఉంది. విచిత్రం ఏమిటంటే కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ కానీ వారి సిబ్బంది కానీ ఉండటం లేదు. బాధితులు మాత్రం బిల్లులు చూసి రోగాలు తగ్గుతున్నాయని చెప్పడం గమనార్హం. కార్పొరేట్ హాస్పిటల్స్ ముఖ్యంగా ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్లను టార్గెట్ చేస్తున్నాయి. వారికి 50 నుండి 60% కమిషన్లు ఇస్తూ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు ఈ విషయంపై శ్రద్ధ వహించి ఇటువంటి కార్పొరేట్ స్థాయి బిల్లులు వసూలు చేసే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.